ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేనిచ్చిన అవకాశాన్ని లైట్ తీసుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, నీ మామ కోదండరామయ్య కూడా నిన్ను కాపాడలేడు. నిన్ను మర్డర్ చేసి నీ శవాన్ని ఇదే రెస్టారెంట్లో దిష్టి బొమ్మలా వేలాడదీస్తాను. జాగ్రత్త జాగ్రత్త. బాబోయ్, మనిషి చూడ్డానికి క్లాస్గా ఉన్నా బిహేవియర్ మరీ ఇంత మాస్గా ఉందేంట్రా దేవుడా. రేపటికి రేపు డబ్బు ఎలా తెచ్చివ్వాలి? ఇవ్వకపోతే అన్నంత పని చేసేలా ఉంది. ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఇంట్లో ప్లేస్ ఉండదు. తను చెప్పినట్టు డబ్బు ఇవ్వకపోతే ప్రాణం ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, నేను ఎన్నో రోజులుగా నిన్నొకటి అడగాలనుకుంటూ మర్చిపోతున్నాను. ఏంటమ్మా అది? నీది నాన్నది అరేంజ్డ్ మ్యారేజా లేక లవ్ మ్యారేజా? ప్రేమ వివాహం లాంటి పెద్దలు కుదిర్చిన పెళ్లి. అమ్మా, నువ్వు చెప్పింది మాకేం అర్థం కాలేదు. కాస్త వివరంగా చెప్పు. నేనొకసారి మా ఊళ్ళో అంటే సుబ్రహ్మణ్యపురంలో జరిగే షష్ఠికి వెళ్ళాను. అక్కడ మీ నాన్న నన్ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోయారట. ఆ తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళని మా ఇంటికి పంపించి 4-5 సార్లు తిరిగి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. మరి నాన్నని నువ్వు ప్రేమించలేదా? షష్ఠిలో నన్ను ఆయన చూసిన విషయం నాకు తెలియదు, కానీ పెళ్లి చూపుల్లో చూశాక మాత్రం ఆయనే నా భర్తని ఫిక్స్ అయిపోయాను. అప్పట్లో ఆయన నాకన్నా అందంగా ఉండేవారు తెలుసా? పెళ్లి రోజు షష్ఠి పూర్తి జరిగే రోజు. ఆహాహా, ఇప్పుడు మాత్రం మీ అందానికి ఏం తక్కువ మావయ్య గారు. మీకు సింప్లిసిటీ ఎక్కువ కాబట్టి సింపుల్ గా కనిపిస్తారు. అదే మీరు రెడీ అయితే మెగాస్టార్ చిరంజీవి గారిలా ఉంటారు. అంతేనంటావా? అంతేగా మరి. మీ అభిమానం. బావగారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు నిజం చెప్పాలా? అడుగులడ్డు. మా తంగచ్చిని మీరు పెళ్లి చేసుకోకముందు మీరు వేరే ఎవరైనా అమ్మాయిని ప్రేమించారా? మావయ్య ప్రేమించాల్సిన కర్మే ఉంది. అమ్మాయిలే మావయ్య ప్రేమ కోసం పరితపించి ఉంటారు. అవునా మావయ్య గారు? నా మనసులో అయినా జీవితంలో అయినా సీతకి తప్ప మరెవ్వరికీ చోట్లేదు. నేను మనసు పడ్డ మొదటి అమ్మాయి, నేను ఇప్పటికీ ప్రేమిస్తున్న మనిషి నా సీత మాత్రమే. అందుకే మీరు గ్రేట్ మావయ్య. అమ్మా, షష్ఠి పూర్తి చేయడానికి నేను రాసిచ్చిన పూజా సామాగ్రి అంతా తెచ్చారు కదమ్మా? తెచ్చాం పంతులు గారు, మీరొకసారి అన్నీ చూసుకోండి. ఏంటో వీళ్ళ పిచ్చి. ముసలాళ్ళ పెళ్లి కోసం లక్షలు తగలేస్తున్నారు. ఆ డబ్బేదో మనందరికీ తలా కొంచెం ఇచ్చి వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఎంజాయ్ చేయమని చెప్పొచ్చు కదా. శ్రీవల్లి మెయింటెనెన్స్ కదా, అలా ఎందుకు చెప్తుంది? వాళ్ళ అమ్మా నాన్న సంతోషంగా ఉండాలని, వాళ్ళ లైఫ్లో ఇది ఒక జ్ఞాపకంలా నిలిచిపోవాలని తన ఆశ. దాని బొంద. ఆశకు కూడా అర్థం పర్థం ఉండాలి. ఇలాంటి దరిద్రమైన ఫంక్షన్స్కి డబ్బంతా ఖర్చు పెట్టేసేలోగా ఆస్తిని మన సొంతం చేసుకోవాలి, లేదంటే మనకి ఏం మిగలదు. ఆస్తి సంగతి తర్వాత, ముందు వాడికి 5 కోట్లు కావాలి. దాని సంగతి ఆలోచించాలి. ఎరా తమ్ముడు, 5 కోట్లు సంపాదించడానికి ఏమైనా ఐడియా దొరికిందా? ఇంకా ఏం తోసలేదు. టోనీ ఆ నీలవనితో మాట్లాడి కొంచెం టైం అడగచ్చు కదా. ఏంటి అడిగేది? రోజుకు 100 సార్లు ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయకపోతే నేను ఉన్న దగ్గరకు వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అవునా? మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయాలో తెలియక చివరికి నేనే డైరెక్ట్గా శ్రీవల్లిని డబ్బు కావాలని అడిగాను. నీ గురించి దానికి తెలిసిన తర్వాత ఎందుకు అడిగావురా? అది నీకివ్వదు. ఏమో, ఆ నీలవేణి పెట్టే ప్రెషర్ తట్టుకోలేక అడిగాను.
అది ఊహించినట్టే డబ్బు ఇవ్వలేదు. పైగా చాలా తెలివిగా నాకు కౌంటర్లు వేస్తూ మాట్లాడింది. దాని దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం కష్టమని చెప్పాను కదరా. వేరే రూట్ ఏమైనా చూసుకుంటే బెటర్. ఎలా ఉన్నాను లడ్డు? మీకేంటి బావగారు, సూపర్గా ఉన్నారు. చెప్పాను కదా మావయ్య, 60 ఏళ్ళు వచ్చినా అప్పటికి ఇప్పటికీ మీలో ఏ మార్పు లేదు. మీరు ఎవర్ గ్రీన్. అవునా? అయితే ఓకే. పెళ్లి కూతురు కంటే మనమే బాగుండాలోయ్. తగ్గేదే లేదు మావయ్య గారు, మీరు సూపర్ అంతే. పదండి వెళ్దాం. పదండి పదండి. ఆ. రా. ఆ. అయ్యా ఇక్కడ కూర్చోండి. అమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నాన్న ఇప్పుడు చూసి కూడా నీ అందానికి ఆశ్చర్యపోవాల్సిందే. ఊరుకోవే, ఏదో కొత్తగా పెళ్ళైన అమ్మాయికి చెప్పినట్టు చెప్తున్నావు. ఇది మా షష్ఠి పూర్తి. అయితే అందంగా ఉన్నావని చెప్పకూడదా? నిజం చెప్పాలంటే నువ్వు మాకంటే అందంగా ఉన్నావు తెలుసా? పొగిడింది చాలే గాని భవానీ దినేష్ వచ్చారా? మేమైతే చెప్పామమ్మా, కానీ వాళ్ళు ఇంకా రాలేదు. ఖచ్చితంగా వస్తామని వదినైతే చెప్పింది. మరి వస్తారో రారో చూడాలి. అమ్మా, అన్నయ్య కోపం గురించి మొండితనం గురించి నీకు తెలుసు కదా. నేను కూడా పదే పదే చెప్పాను, రమ్మని రిక్వెస్ట్ చేశాను. నాకు తెలిసి వస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ నువ్వు అన్నయ్యని తలుచుకొని బాధపడుతూ ఉండకు. అవునమ్మా, పెళ్లి కూతురు డల్గా ఉండకూడదు, నవ్వుతూ ఉండాలి. నాన్నని పెళ్లి చూపుల్లో తొలిసారి చూసినప్పుడు సంతోషం సిగ్గు కలగలిపిన ఒక అందమైన నవ్వు నవ్వుంటావు కదా. ఇది అలా ఒకసారి నవ్వు. అవునండి, కొండ పెరుగు ఆర్డర్ ఇచ్చాం. ఓ 50 కేజీలు మధ్యాహ్నం వరకు తీసుకురండి. అలాగేనండి. నీకు పెళ్లి పనులు చాలా ఉన్నట్టున్నాయి అవినాష్. అవును బావా, నువ్వు సిస్టర్ ఉన్నట్టుగా మేం ఖాళీగా ఉండలేం కదా. అంటే మేము ఖాళీగా ఉంటున్నావని నీ ఉద్దేశమా? అనటం కాదు, అదే కదా నిజం. పెరుగు పాలు ఆర్డర్ ఇవ్వడం కూడా పెద్ద పని. ఆ మాత్రం ఆర్డరు మన ఇంటి వాచ్మ్యాన్ కూడా ఇస్తాడు. అవునవును, పని వాళ్ళతో చేయించుకోవడమే కానీ మనకు చేసే అలవాటు లేదు కదా. అమ్మా, పెళ్లి కూతుర్ని తీసుకురండి. అలాగే పంతులు గారు. శ్రీవల్లి, పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారు పంతులు గారు. అమ్మ రెడీ అయిపోయిందక్క. అమ్మా వెళ్దామా? చూసావా కేశవ, ఏదో కొత్తగా పెళ్ళవుతున్నట్టు ఇద్దరు సిగ్గు లేకుండా ఎలా సిగ్గుపడుతున్నారో. చూస్తున్నాను. వాళ్ళని అలా చూడడం నాకు చిరాగ్గానే ఉంది. కానీ ఏం చేస్తాం, మనం షష్ఠి పూర్తిలో ఖచ్చితంగా ఉండాలి కదా. ఇలాంటివి భరించక తప్పదు. ఏం భరించడమా ఏంటో.
ఈ ఎండకి చల్లగా 2 బీర్లు తాగి పడుకుంటే హాయిగా ఉండేది. ఇక్కడ ఈ ముసలి సరసాలు చూస్తుంటే కంపురంగా ఉంది. కూల్, కొద్దిసేపేగా అయిపోతుందిలే. నాకు చాలా హ్యాపీగా ఉంది శ్రీవల్లి. నాకంటే చిన్నదానివే అయినా అమ్మా నాన్నల షష్ఠి పూర్తి కోసం అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిపిస్తున్నావు. నేనొక్కదాన్ని జరిపిస్తున్నానని మాట్లాడతా వెంటక్క, మనందరం కలిసి జరిపిస్తున్నాం. ఈ షష్ఠి పూర్తి ఆలోచన నీదే కదా శ్రీవల్లి. ఆలోచన ముందు వచ్చినంత మాత్రాన ఇదంతా నా ఒక్కదాని గొప్పతనం మాత్రం కాదక్కా. మీ అందరి సహాయం లేకుండా 2 రోజుల్లో ఇన్ని ఏర్పాట్లు చేసేదన్నా లేదు కదా. ఇది మనం అమ్మా నాన్నలకిస్తున్న ఒక తీయటి జ్ఞాపకం. అమ్మా, ఈ అక్షింతలందరికీ అందజేయండి. అలాగే పంతులు గారు. అయ్యా, పెళ్లికూతురు మెడలో పసుపు కుమ కట్టండి. అయం ముహూర్త సుముహూర్తో అస్తు మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే సందీవ శరదశతం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీలక్ష్మీ నారాయణ దేవతాభ్యో నమః. అయ్యా, దండలు మార్చుకోండి. అమ్మా, ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఇదేరా ఆ శ్రీవల్లి ఇల్లు. పదండ్రా, ఆ శ్రీవల్లి ఎక్కడుందో చూద్దాం. రేయ్, ఆ బండోడు మనల్ని చూస్తే గుర్తుపడతాడు. రండి, మళ్ళీ వద్దాం. బాబు,
అదండి బాబు, అప్పుడే వెళ్ళిపోతున్నారు. భోంచేసి వెళ్ళండి. అలాగే నిలబడి ఉన్నారేంటి? లోపలికి వెళ్ళి భోంచేయండి. మేము తినేసాం సార్. అవును సార్, తినేసాం. సరే. అదిగోరా శ్రీవల్లి. సరేనమ్మా, ఇక నేను బయలుదేరుతాను. నాకు గుడి దగ్గర పనులు ఉన్నాయి. అలాగే పంతులు గారు, ఇదిగోండి మీ సంభావన. బండి మళ్ళీ ట్రబుల్ ఇచ్చినట్టుందమ్మా. సరే, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. నువ్వెందుకమ్మా, నేనున్నాను కదా. లేదులే మామా, అమ్మా నాన్నలకి ఒక గిఫ్ట్ కొనాలి. పంతులు గారిని దింపేసి రిటర్న్లో కొనుక్కొచ్చేస్తాను. సరేనమ్మా. పంతులు గారి స్కూటీని రిపేర్ చేయించి సాయంత్రం టెంపుల్లో ఇచ్చేసాయి. అలాగేనమ్మా. పంతులు గారు, ఒక నిమిషం, బైక్ కేసి తీసుకొస్తాను. అలాగేనమ్మా. రేయ్, పదండ్రా. ఫాలో చేయరా. స్కూటీని ఓవర్టేక్ చేయరా. ఈ రోజుతో ఆ శ్రీవల్లి పని అయిపోతుంది. రేయ్, ఇది మెయిన్ రోడ్. ఇక్కడ జనాలు కూడా ఉన్నారు. ఇక్కడ వద్దు, కొంచెం ముందుకు పోయాక జనసంచారం లేని ప్లేస్ చూసి వెంటనే కిడ్నాప్ చేద్దాం. ఏంట్రా అది? క్లోరోఫామ్. అదెందుకు? అది ఆడదైనా దాని స్ట్రెంగ్త్ ఏంటో మనం మొన్న చూసాం కదా. అందుకే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా కిడ్నాప్ చేయడానికి సేఫ్టీ కోసం తెచ్చాను. ఇది జస్ట్ కొద్దిగా ముక్కు దగ్గర పెడితే చాలు, స్పృహ తప్పి పడిపోతుంది. రేయ్, మరి దాని వెనకాల పంతులున్నాడుగా, వాడిని చేద్దాం. వాడెంత? ఒక్క దెబ్బ కొడితే ఇక రేపటి వరకు లేవడు. రేయ్, ఈ ఏరియాలో పెద్దగా మనుషులు తిరుగుతున్నట్టు కనిపించట్లేదు. ఇక్కడే కిడ్నాప్ చేద్దాం, రెడీగా ఉండండి. మా పెన్ని పెళ్లిలో ఎలా సిగ్గుపడిందో తెలీదు. మనం చూడలేదు గాని ఈ రోజు మాత్రం భలే సిగ్గుపడింది. ఊరుకో కల్పన, నన్ను ఆట పట్టించుకో. అక్క చెప్పింది నిజమేనమ్మా. నాన్న పసుపు కొమ్ము కట్టేటప్పుడైతే నీ మొహం ఆనందంతో ఎంత వెలిగిపోయిందో చెప్పడానికి మాటలు లేవనుకో. మావయ్య, ఫంక్షన్ చాలా బాగా జరిగింది. మిమ్మల్ని అత్తయ్యని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా చూసినప్పుడు నాకు ఆ సీతారాములే గుర్తొచ్చారనుకోండి. శ్రీవల్లి ఏ ఫంక్షన్ ఏర్పాటు చేసినా అద్భుతంగానే చేస్తుంది. అందులోనూ అమ్మా నాన్నల షష్ఠి పూర్తయ్యేసరికి ఇంకా గొప్పగా చేసింది. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ శ్రీవల్లినే పొగడమే అనుకోండి. అవును త్రిదేవ్. అసలు తనకి మీకు షష్ఠి పూర్తి చేయాలన్న ఆలోచన రావడం, వెంటనే ఏర్పాట్లన్నీ చేసేయటం, షీఈస్ గ్రేట్. నాకు చాలా హ్యాపీగా ఉంది మావయ్య. తల్లిదండ్రుల మాటని పెడచెవిన పెట్టే జనరేషన్ ఉన్న ఈ రోజుల్లో ఎప్పుడూ తల్లిదండ్రుల సంతోషం కోసం ఆలోచించే కూతురుండటం నిజంగా గొప్ప విషయం. అవును బాబు, నా కూతురు ఎప్పుడు ఎదుటి వాళ్ల సంతోషంలోనే తన ఆనందం చూసుకుంటుంది. ఇవాళ నా షష్ఠి పూర్తి చేసి మమ్మల్ని సంతోషపరచడం నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అంతేకాదు, ఈరోజు దేవుణ్ణి నేను ఒక కోరిక కోరుకున్నాను. ఏంటి మావయ్య అది? నా ఆయుష్ ఇంకో 30 సంవత్సరాలు పెంచమని. ఎందుకంటే
నా కూతురు షష్ఠి పూర్తి ఇంతకంటే వైభవంగా ఘనంగా నా చేతుల మీద చేసి తన కళ్ళల్లో ఇంతకంటే ఎక్కువ సంతోషాన్ని చూడాలి. చూస్తారు మావయ్య, ఆ దేవుడు కూడా మీ కోరిక తప్పకుండా తీరుస్తాడు. అవును, శ్రీవల్లేది మంగళ, ఇందాకటి నుంచి కనిపించట్లేదు. నాకు కూడా కనిపించలేదమ్మా. ఇక్కడే ఎక్కడో ఏదో పనిలో ఉంటుందిలే పిన్ని. ఎన్న పంతులు ఫోన్ చేస్తున్నారు. హలో హలో లడ్డు గారు. చెప్పండి. ఇప్పుడే మీ శ్రీవల్లి గారు నన్ను డ్రాప్ చేయడానికి వస్తుంటే ముగ్గురు దుండగలు ఎవరో వచ్చి శ్రీవల్లిని కిడ్నాప్ చేశారండి. మావయ్య, నేను వెళ్ళి అత్తయ్యని తీసుకొస్తాను. మన ముగ్గురం ఒక సెల్ఫీ తీసుకుందాం. బావా, ఏంటి లడ్డు? మన శ్రీవల్లిని ఎవరో కిడ్నాప్ చేసినారంట. లడ్డు, శ్రీవల్లి కిడ్నాప్ అయిన విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. నీకు నాకు మధ్య ఉండాలి. అలాగే బావగారు. ముఖ్యంగా సీతకు అస్సలు తెలియకూడదు. తెలిస్తే తను తట్టుకోలేదు.